వియత్నాం దీవిలో జరిగిన ఆ ఘటనను తలుచుకుంటే ఇప్పటికీ కన్నీరు ఆగడం లేదని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. లావా మొబైల్స్ తరపున వియత్నాం వెళ్లిన 250 మందిలో కడప జిల్లాకు చెందిన 2 ఉన్నారు. వీరిలో ముడియం శ్రీధర్ ప్రాణాలు కోల్పోగా నయీం బోటు ఎక్కకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదం తర్వాత వియత్నాం నుంచి ఆయన కడప చేరుకున్నారు. ఆనాటి ఘటనను మీడియాకు వివరించారు. తాను మరో బోట్లో ఎక్కాల్సి ఉండగా ఆలస్యమైందని, ఇదే సమయంలో ముడియం శ్రీధర్ వెళ్లిన బోటు కొద్ది దూరానికి వెళ్లాక అలల తాకిడికి బోల్తా పడిందని నయీం వివరించారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 105 మెంబర్స్ వెళ్ళామండి. దాంట్లో ఒక 50 మెంబర్స్ చనిపోయారు. ఒక ఆయన క్రిటికల్ కేర్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. నిన్న నైట్కి అందరూ రీచ్ అయిపోయారు ఇండియాకి. అలలు ఎక్కువ రావడం వల్ల బోటు ఫ్లిప్ అయిపోయింది. ఫ్లిప్ అవడం వల్ల ఒక పక్క ఉండే వాళ్ళంతా మొత్తం వచ్చి ఇంకో పక్క పడ్డారు. అప్పుడు మొత్తం బోటు తిరిగి పడిపోయింది. కొంతమంది బయటికి వచ్చారు, కొంతమంది బయటికి రాలేక చనిపోయారు. లైఫ్ జాకెట్స్ అన్ని వేసుకున్నారు. దానికి స్పీడ్ బోట్ అది, ముందర ఒక ఎంట్రెన్స్, వెనుక పక్క ఎంట్రెన్స్ ఉంటుంది. బట్ కొంతమంది బయటికి రాగలిగారు, కొంతమంది రాలేకపోయారు. రాని వాళ్ళంతా చనిపోయారు, వచ్చిన వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. వాళ్ళేం తప్పిదం లేదు. మేము ఒడ్డున ఉన్నామండి, చూస్తూ ఉన్నాం అక్కడ. మేము కూడా జస్ట్ మేము నెక్స్ట్ 10 minutes మేము కూడా స్టార్ట్ కావాలి. అన్ఫార్చునేట్లీ సడన్గా జరిగింది. కళ్ళ ముందర జరిగిందండి. ఇది ఇంకా వితిన్ జస్ట్ 5 minutes, అంటే బోట్ స్టార్ట్ అయింది, ఒక 5 minutes వెళ్ళింది. అది 5 minutes వెళ్తానే అలా ఎక్కువ రావడం వల్ల తిరిగి పడిపోయింది. మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా ఏ లొకేషన్ బాడీస్ ఆ లొకేషన్కి వచ్చేసారండి. మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది బాగా, మన లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా బాగుంది. ప్రాసెస్ జరుగుతుంది. సాటర్డే లాస్ట్ డే మాది ట్రిప్ యాక్చువల్గా. సండే మొత్తం రిటర్న్ కావాలి అన్న నుంచి. ఆ సాటర్డే ఇంకొక 2-3 hours అంటే అయిపోయేది. బట్ సడన్గా ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇలా జరిగింది.